అవని, ఏంటక్కా? ఇక్కడ పని చేస్తూ అక్కడ చూస్తున్నావేంటి? అర్చన ఇందాకటి నుంచి కనిపించడం లేదు. అవునవని, నాకు కనిపించలేదు. గుడికేమైనా వెళ్ళుంటుందా? గుడికి వెళ్ళినా ఈ పాటికి వచ్చేసి ఉండేది కదా. తను మనకి పరిచయం అయిన దగ్గర నుంచి నీకు మంచి చేయాలనే తాపత్రయంతోనే గడుపుతోంది. రకరకాల ప్రయత్నాలను చేస్తోంది. ఆ మాయతో గొడవలు కూడా పడుతోంది. అవునక్కా, చిన్న వయసులోనే పెద్ద బాధ్యతను తల మీద వేసుకుంది. పాపం, తన బాల్యమేదో తను చూసుకోకుండా 24 గంటలు నా గురించి ఆలోచిస్తుంది. ఆ మాయను మాత్రం నమ్మకూడదవని. దానివల్ల అర్చనకి ఎప్పటికైనా ప్రమాదం ఉంటుంది. ఆ భయం నాకు ఉంది. అందుకే అర్చన రాత్రి సమయంలో కనిపించకపోతే కంగారుగా ఉంటుంది. ఎక్కడికి వెళ్ళిందో ఏంటో. కాసేపట్లో వస్తుందేమో చూద్దాం. రాకపోతే అప్పుడేం చేయాలో ఆలోచిద్దాం. ఇప్పుడు పూజ ఎందుకు స్వామి? కాసేపట్లో మా ఇక్కడికి రాబోతోంది. తనతో చర్చించవలసిన విషయాలు చాలా ఉన్నాయి. అమ్మో, ఇంకెంత దూరం వెళ్తుంది? ఇప్పటికే చాలా దూరం ప్రయాణం చేసింది. ముక్కు పుడుకు సొంతం అయ్యే వరకు నా ప్రయాణం ఇలా సాగుతూనే ఉంటుంది. టైం ఏమో 10 దాటుతోంది. అర్చన ఇంకా రాకపోవడం ఏంటి? అక్కా, ఏమైందవని? అమ్మా, అది కాదు. అర్చన ఎక్కడుందో కనిపించట్లేదు. అంతా విన్నాను. నువ్వు దీన్ని మాటలు నమ్మి వెళ్ళావనుకో, లేనిపోని సమస్యల్లో ఇరుక్కుంటావు. వాళ్ల విషయాల్లో నువ్వు కల్పించుకోకుండా ఉండడం మంచిది. ఆ అర్చన కృతజ్ఞత లేనిది. అది ఎక్కడికి వెళ్తే మనకి సంబంధం ఏంటి? వదిలేయ్, నువ్వు లోపలికి రా. దాని గురించి అవని చూసుకుంటుంది. మీకుందా కృతజ్ఞత? 2 సార్లు మీ ప్రాణాన్ని కాపాడింది కదా, ఆ కృతజ్ఞత లేదా మీకు? అందుకు బదులుగా దానికోసం ఎంత చేయాలో అంతా చేశాను. ఇక నువ్వు ఈ విషయంలో నాతో వాదించకు. నాకు కూడా ఇప్పుడు మీతో వాదించే సమయం లేదు. సందర్భం వచ్చినప్పుడు మాట్లాడతాను. అక్షయ విషయంలో ద్వేషం చూపించావు. అర్చన విషయంలో కూడా ఇంత నిర్దాక్షిణ్యంగా ఆలోచిస్తావని అనుకోలేదు. మీరు ఎవ్వరూ రాకపోయినా పర్వాలేదు, నేను వెళ్ళి నా బిడ్డని వెతుక్కుంటాను. లోపలికి పద. నువ్వేం మాట్లాడుకో. లోపలికి పద, రా. అర్చన, 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 అమ్మా అర్చన, ఎక్కడున్నావు? అర్చన! ఏంటమ్మా ఈ సమయంలో వచ్చావు? ఎందుకలా కంగారుగా ఉన్నావు? అర్చన ఇంట్లో లేదు. ఈ సమయంలో గుళ్ళో ఏదైనా కార్యక్రమాలుంటే వస్తూ ఉంటుంది. అర్చన మీకేమైనా కనిపించిందా పూజారి గారు? గుళ్ళో కార్యక్రమాలు ఏమీ లేవమ్మా. అర్చన కూడా రాలేదు. వచ్చుంటే నాకు కనిపించుండేది.
నా దగ్గర నుంచి ప్రసాదము కుంకుమ అడిగి తీసుకుని వెళ్ళి ఉండేది. మరి ఎక్కడికి వెళ్ళిందో ఏంటో. సరే పూజారి గారు, ఇప్పటి వరకు నా గురించి ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడుతూ వస్తున్నాను. అలాగే ఈ అడవి జాడ కూడా తెలియకుండా మెయింటైన్ చేస్తున్నాను. నా గురించి ఎవరైనా తెలుసుకునే ప్రయత్నం చేసినట్టు నా నోటీస్కి వచ్చిందంటే వాళ్ళని బ్రతకనివ్వను. బ్రతకనిస్తే వాళ్ళ వల్ల నా పెళ్లి ఆగిపోతుంది.